ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది మరణించారు, 22 మంది గాయపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణకై తెల్లేరు లంక గ్రామాల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ విధించారు. కలెక్టర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డు సస్పెండ్ చేసింది. ఈ సంఘటనతో లెజిస్లేటివ్ కంట్రోల్ నుంచి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ను వేరు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రశ్నార్థకంగా మారింది. ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా బాధ్యతారహిత్యంగా ప్రవర్తించి మారణహోమానికి కారకుడయ్యాడని కలెక్టర్ అభిరామ్ ను పలువురు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. నేను ముందే చెప్పాను, కలెక్టర్ అభిరామ్ ఫెయిల్ అవుతాడని. హీ ఈస్ అ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటన మీద తక్షణ విచారణకై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది. తెల్లేరు స్కామ్ కవరప్ చేసిన వాళ్లలో కలెక్టర్ అభిరామ్ తండ్రి కూడా ఉండడం విశేషం. ఈ చిక్కుముడిపై ట్రిబ్యునల్ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి. హలో, కోపంగా ఉందా బాబు? నాకు మాత్రం నీ మీద జాలేస్తుంది. నిన్ను చూస్తుంటే చనిపోయిన మా నాన్న తిరిగి వచ్చినట్టే ఉంది. మీరు వెతుకుతున్న పరిణామం ఈ జనంలో ఎక్కడుందో చెప్పు. దేశంలో ఎవరో ఆరోగ్యం, చదువు, వ్యవసాయం, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ గురించి ఆలోచించట్లేదు బాబు. వాళ్ళ ఆలోచన అంతా కేవలం కులం, మతం, ఆ పూట అవసరాలకే పరిమితం. మారే ఉద్దేశం వాళ్లకు లేదు, మార్చే ఉద్దేశం మాకు లేదు. నువ్వు గుణాన్ని చంపినప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదో తెలుసా? ఆ కట్ట మీద వేల మంది గుణాలు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఫెయిలియర్ కదా, చాలా నొప్పిగా ఉంటుంది. పోను పోను అలవాటు అవుతుంది. ప్రతి ఫెయిలియర్ మనల్ని రియాలిటీకి దగ్గర చేస్తుంది, వ్యవస్థలో కలిపేస్తుంది. హలో అక్క. అభి, నాన్న ఇంకా ఇంటికి రాలేదు, భయం వేస్తోంది. ఎవరో కైకలూరు నుంచి రైతులు వచ్చారు, వాళ్ళతో వెళ్ళారు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తున్నాను. అభి, వాట్స్ హ్యాపెనింగ్? మైరా, డోర్ లాక్ వేసుకో, ఎవరిని రానివ్వకు. అభి, Block the tractor. తీసుకుని తప్పు చేయను, ఒప్పు చేయడానికి లంచం అడగను. There's a chance they might come up with a stay order anytime. Let's speed up. Make sure all the explosives are properly accounted. None of the buildings around should be affected. Okay? Zero tolerance. কোনো প্রবলেম হবে না স্যার, আমি সব চেক করব. Okay. నానా, బిల్డింగ్ అంతా ఒకటేసారి కూలిపోతుందా? వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా? అవును. అలా ఒకటేసారి ఎలా కూలిపోతుంది? డైనమైట్స్ అన్ని ఒకేసారి పిలుస్తాం కాబట్టి. ఎన్ని డైనమైట్స్ పెట్టారు? আমরা आपको आने एक नोटिस बताई but you kept on constructing. We have to bring it down, sir. अरे ছাড় না, তুই দাঁড়িয়ে কথা বলছিস রাহুল সেন গুপ্তার সাথে, চিফ মিনিস্টারের ভাইপো।
আরে শহরের সবচেয়ে বড় বিল্ডার। I know, sir. তোর প্রবলেমটা কি? কি চাই? I just want the building to come down, sir. আরে শালা, কমপ্লিটেড বিল্ডিং পুরো, But constructed illegally in a public park. শুনতো, তোকে బిల్డింగ్ এ 10টা ఫ్లాట్ দিয়ে দেবো, যেতে দে। లంచం తీసుకొని తప్పు చేయను, ఒప్పు చేయడానికి లంచం అడగను. యు హ్యాపీ? ఖుషి హై? రెడీ సార్. On count 3. না, ইভাকুয়েট হয়ে গেছে। 1, এটা করবি না। 2, দশরথ, 3. সবাই ঠিক আছে? ఏంటి మళ్ళీ ట్రాన్స్ఫరా? ఇంకంతకన్నా ఏముంటది? মাল চাই? হয় নিশ্চয়, দাঁড়া তোকে। হ্যাঁ, আমাকে মাকি চাই। তো কিরকম মাল চাই? Checkmate. এখানে দিলে বসে চলবে? నో, నేను ఇది మూవ్ చేయట్లేదు, చూసుకోలేదు నాన్న. రేయ్, ఆర్ట్ అంటే చూసుకోకుండా చేసిన తప్పులు దిద్దుకోవటమే. ఇట్ టీచర్స్ క్యారెక్టర్. గెలవాలంటే ఇంకో గేమ్ ఆడు. కమా. বাকি তুমি কাপড় তোলো, দুধ খাবো। খাবো খাবো, খাবি বল, দুধ খাবি? ఏదైనా కర్టెన్ ఉన్న కంపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుదామండి. আজকে নিয়ে যাবো, দাদা কোন বাবা না বল। Excuse me. Can you lower your voice and take the drink near the door? যাবো, নিশ্চয়ই যাবো। আগে বলুন, ওই দুধটা একটু পাওয়া যাবে কি? This is a gift from Rahul Sengupta. সিস্টেমের সাথে বাদরামো চলবে না। He did not want to kill you. He only wanted to break you. Now you are broke, and you will stay broke. ఐఎమ్ సారీ మిస్టర్ దశరథ్. ఆ రోజు ట్రైన్లో మీరు కూతుర్ని భార్యని పోగొట్టుకున్నారు. అదే ట్రైన్లో నేను నా తల్లి చెల్లితో పాటు నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా తండ్రి మళ్ళీ దొరుకుతాడన్న చిన్న ఆశతో ఈ ఆటలోకి వచ్చాను మిస్టర్ దశరథ్. మిమ్మల్ని మీకు గుర్తు చేద్దామని వచ్చాను. ఓడిపోయాను. మిమ్మల్ని ఇలా అవమానించడం నా ఉద్దేశం కానే కాదు మిస్టర్ దశరథ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక
ఒక రౌడీ నా భార్యని కూతుర్ని చంపాడని ఓడిపోయాను అనుకుంటున్నావా? ఆ రాక్షసులు ప్రపంచం అంతటా ఉన్నారా, కానీ వాళ్ళని వ్యవస్థ పోషిస్తుందా శిక్షిస్తుందా అనేదే తేడా. నేను ఓడిపోయింది ఆ ట్రైన్లో కాదు, 60 మంది సాక్షిగా 2 అమాయకులను చంపి 2 నెలలు జైలు శిక్షతో బయటపడ్డారే అప్పుడు ఆ కోర్ట్ రూమ్ లో తీర్పు చదువుతుంటే రాహుల్ సెన్గుప్తా మీసం మెలేసి నవ్వుతూ నా కళ్ళల్లోకి చూసినప్పుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ నవ్వులో ఉన్న నిజాన్ని జీర్ణించుకుని నాలో ఉన్న నిజాయితీని చంపుకుంటూ బతికాను. ఆ రోజు చచ్చిన శవానికి జరిగిన ఊరేగింపు రాయింది. ఈ దండ నువ్వు వేసింది కాదు, ఈ శవాన్ని దానం చేయాలి, కానీ ప్రాణం కోసం బ్రతకూడదురా. నువ్వు ఈ దారిలోకి వస్తే నాలా మొక్కలు అయిపోతావని ఆపాలని చూశాను, కానీ ఈ రోజు నీ మొహంలో ఉన్న ఈ నిస్సాయితీని నేను చూడలేనురా. యుద్ధంలోంచి పారిపోయినాడే ఓడిపోయినట్టు, చచ్చే వరకు పోరాడినాడు వీరుడవుతాడు. నా కొడుకు ఓడిపోలేదు, ఓడిపోకూడదు. వాడికి గెలవటానికి ఈ శవం ఎలా పనికొస్తుందో చెప్పు. నాన్న, మళ్ళీ నాకు దారి చూపే వెళ్తురవుతావా నాన్న?